జమ్మూని పాక్లో విలీనం చేయడమే ఉగ్ర సంస్థల ప్రధాన లక్ష్యం. దీనికోసమే భారత్లో అటు పాక్ ఇటు ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్న విషయం మనకు తెలుసు. నిన్న రాత్రి కూడా భారతదేశంలోని దాదాపు 15 నగరాలపై ఉగ్రవాద దాడులకు ప్రయత్నించి పాక్ విఫలమైంది. కానీ ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది. ముఖ్యంగా జమ్మూ నగరం క్షిపణులు డ్రోన్ల దాడులు చేసింది జమ్మూ నగరంపై. దీంతో అత్యవసరంగా అక్కడ సైరన్లు మోగడంతో నగరం మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయింది. రాత్రి బ్లాక్అవుట్ చేశారు జమ్మూ మొత్తాన్ని. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లను భారత్ వాయు రక్షణ వ్యవస్థలు ఆకాశంలోనే అడ్డగించాయి. జమ్మూతో పాటు 300 కిలోమీటర్ల దూరంలోని కుప్వారా, పఠాన్కోట్, గురుదాస్పూర్లో కూడా విద్యుత్ సరఫరాను నిలిపివేసి బ్లాక్అవుట్ ప్రకటించారు. బారాముల్లాలో ప్రస్తుతం పూర్తి స్థాయి బ్లాక్అవుట్ అమల్లో ఉంది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం ఇప్పటికే తీవ్ర స్థాయిలో షెల్లింగ్కు పాల్పడుతోంది. జమ్మూ విమానాశ్రయంపై కూడా పలు దాడులు జరిగాయి. మనం నిన్న రాత్రి నుంచి చూస్తున్నాం. జమ్మూ విమానాశ్రయం బయట కూడా క్షిపణి దాడులు అక్కడ మనకు కనిపించాయి. అయితే ఇవాళ ఉదయం జమ్మూ పరిస్థితి కాస్త ప్రశాంతంగానే కనిపించింది. భారీ భద్రతా బలగాలు అక్కడ మోహరించున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తత కొనసాగుతోంది. ప్రజలు కూడా తమ ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విద్యా సంస్థలకు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కాలికంగా సెలవులనైతే ప్రకటించారు. పలు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానికులు ముఖ్యంగా అపోహలకు లోను కావద్దు అంటూ సైన్యం ప్రకటన చేస్తోంది. ఎలాంటి సమాచారం అయినా సరే తమ నుంచి వస్తేనే వాటిని నమ్మాలని విజ్ఞప్తి చేస్తోంది. అనవసర భయాలు, అపోహలు కలిగించొద్దు అనంటూ అక్కడ స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది సైన్యం. ఇక జమ్మూ కాశ్మీర్లో పాక్ దాడులు చేసిన ఉరీ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పర్యటించనున్నారు. అక్కడ నిరంతర కాల్పులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న భద్రతా బలగాలను ఆయన స్వయంగా కలుసుకుని వారితో మాట్లాడతారు. అక్కడి ప్రజల పరిస్థితిని తెలుసుకుని వారికి జరిగిన నష్టం, భద్రతా చర్యలపై సమీక్ష చేయనున్నారు. ఇక అటు ఒమర్ అబ్దుల్లా కూడా పాక్ దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించారు. బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.